ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జాహ్నవి. ఆధ్యాత్మిక పరంగా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ అటు జాతక పరంగాను ఇటు వాస్తు పరంగాను మనకున్నటువంటి దోషాలని నివృత్తి చేయడంలో ఎంతో చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. అయితే గురువు గారు, ప్రతి మనిషి జీవితంలో అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది అంటారు కదా. అయితే ఖచ్చితంగా మన జీవితంలో మన జాతకంలో అదృష్టం ఉన్నదో లేదో తెలుసుకోవాలన్నా, లేదు అదృష్టం వచ్చే ముందు పలానా సంకేతాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. ఆ సంకేతాలు తెలుసుకోవడం ఎలా? ఆ సంకేతాలు అసలు ఏంటి? మనకి ధనయోగం పట్టబోతోంది అనే సైన్స్ కావాలి గురువు గారు. ఎగ్జాక్ట్ గా ఇది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ 2-3 రకాలుగా జరుగుతుంది, మీకు చెప్తాను. ఒకటి, స్వప్న రూపంలో అమ్మవారు ఇండికేషన్ చేస్తుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది, మనం ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటాం ఆ టైంలో. అప్పటి వరకు బాగా దారిద్ర్యం అనుభవిస్తూ ప్లేస్ చేంజ్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా మార్పు రాబోతుంది అని అర్థం మన లైఫ్లో. మూడవది ఏంటంటే, మన చుట్టుపక్కల వాళ్ళ మనతో స్పందించే విధానం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా వస్తువు ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారమ్మా, అక్కడి నుంచి మీ లైఫ్ మారుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూస్లో ఒకసారి ఆయన మొత్తం కోల్పోయినప్పుడు ఒకసారి ఆలీ గారు వచ్చి, ఇగో ఇది నీ దగ్గర పెట్టుకో, నీకు ఇక్కడ నుంచి మారుతుందని ఇచ్చాడు అన్నారు. అవును, వినే ఉంటారు. అంటే ఏమిటి, సంథింగ్ ఒక పాజిటివ్ దీంట్లో ఒకటి వస్తుంది మీ దగ్గరికి, దాని ద్వారా మీకు మళ్ళీ చేంజ్ అవుతుంది యాక్చువల్గా. అంటే అందరికీ అలీ ఇచ్చినట్టుగా అంత పెద్దది ఇవ్వాలని కాదు, సంథింగ్ అలీగారే వచ్చి అందరికి ఇవ్వాలి అంటే అలా కదా. అక్కడ ఏమైందంటే, అతను వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఈయన ఎంతో ప్రేమతో ఇచ్చాడు. అరే ఇది తీసుకుంటేనైనా ఆయనకు బాగుంటుందేమో. అక్కడ ఏంటంటే, ఆ పూరి జగన్నాథ్ అయితే మంచి డైరెక్టర్ కదా, అరే ఈయన నష్టపోయాడు కదా, ఈయనకి ఇది ఇచ్చి కొంచెం మనకి హెల్ప్ అవుతుందేమో, ఈయనకి బాగుంటుందేమో ఇది ఇచ్చినప్పటి నుంచి, మనకు ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్తో ఇచ్చాడు. ఈయన ఇచ్చేసరికి అదొక ఇదిగా పనిచేసింది. అట్లాగే కొంతమంది బ్లెస్సింగ్స్ ఉంటాయి. బాగా బాధపడుతున్నా, ఎక్కడికో వెళ్ళాం, ఏ టెంపుల్కో వెళ్ళాం, లేకపోతే పెద్దవాళ్ళని ఎవరినో కలిసాం, అరే నీకేం కాదురా అంటాడు ఆ పెద్ద ఆయన వచ్చి, ఆటోమేటిక్గా మారుతున్నాం అక్కడి నుంచి. అంటే ఏమిటి, వాళ్ళు అనడం కాదు, అమ్మవారు ఆ దశ మారేటప్పుడు అమ్మవారు వచ్చి అలా పలికిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి స్వప్నంలో పుష్పాలు రావడం, ఏదో కొండ ఎక్కుతున్నట్టుగా అనిపించడం, లేకపోతే ఒక తెల్ల ఏనుగు కల్లోకి రావడం, ఏనుగు మీద అధిరోహించినట్టుగా రావడం, లేకపోతే ఒక్కోసారి మనకి స్వచ్ఛమైన జలం కనిపించడం, పాలు కనిపించడం, ఇట్లాంటివన్నీ కూడా మీకు, లేదా కాగడ కనిపించడం, మళ్ళీ ఏదో తగలబడిపోతున్నట్టు కాదు, మీ చేతిలో కాగడ వచ్చిందంటే మీకు ఒక వే కనబడనుంది అని అర్థం అనమాట. అలా, లేదా శివుడు కల్లో కనబడడం, భగవత్ స్వరూపం కల్లో కనబడడం, స్వప్నంలో ఇవి స్వప్నంలోకి వచ్చాయి అంటే మీకు గుడ్ టైం ఏదో రాబోతుంది. ఆల్రెడీ కష్టాల్లో ఉన్నా మీరు బయటపడగలుగుతారు. మీరు చేస్తున్న పనుల్లో మీరు, అరే ఈ పని నాకు ఎవరైనా సహకరిస్తే బాగుంది అనుకోగానే అదేదో భగవంతుడు పంపించినట్టుగా ఒకళ్ళు వచ్చి మీకు కనెక్ట్ అవ్వడం, మీకు నేను ఫ్రీగా చేసి పెడతాను, మీరు టెన్షన్ పడకండి, మీరు డబ్బులు లేవు కదా అని. అదంతా ఏంటంటే ప్రకృతి, భగవంతుడు, మీరు నమ్ముకునేటువంటి భగవంతుడే అనుకోండి, మీరు పాస్ట్ లైఫ్లో చేసిన పుణ్యమే అనుకోండి, ఈ మధ్య కాలంలో మీకు ఏదైనా చేసిన పుణ్యం కానివ్వండి, అట్లా. లేదా ఒక్కోసారి గోవులు కల్లోకి వస్తాయి, చాలా మంచిది. అలాగే ఏమవుతుంటుందంటే, నేను చాలా కేసెస్ చూశాను ఎట్లా అంటే, అప్పటి వరకు నాకు చాలా ప్రాబ్లం ఉండేదండి, కానీ నేను మా ఫ్రెండ్ ఒక అతను తిరుపతి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళిపోడు, అసలు నేనేమి డబ్బులు పెట్టుకోలేదు, కానీ వెళ్ళొచ్చినప్పుడు నాకు క్లియర్ అయిందంట. అంటే ఏమిటి, నాకు దీని దగ్గర డబ్బులు లేవు, వెళ్ళాలనే ఇంటెన్షన్ లేదు, వెళ్ళి రావడానికి అంటే ప్రయాణానికి డబ్బులు లేవు, ఏమీ లేవు, కానీ ఫ్రెండ్ ఏం చేశాడు, అరే నీకు కూడా బుద్ధి చేశాను, పోయేద్దాం 2 రోజులు అంటాడు. ఇదేంటబ్బా, సర్లే దైవ దీనికి కదా. కానీ అక్కడేంటంటే, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఈయనకి లైఫ్ టర్న్ అవ్వాలని ఉంటుంది. అట్లాగే ఒకసారి అయితే నేను ఇట్లాగే ఒక అతనికి జాతకం చూసినప్పుడు, ఏమంటే మీకు ఇక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ అయింది కదా అంటే, అవును సార్ టర్నింగ్ పాయింట్ అయింది, మీకు ఒక విషయం చెప్పాలన్నాడు. ఏమిటంటే, నేను ఒకరోజు ఇంట్లో ఇట్లాగే ఉన్నా, మా ఫ్రెండ్ ఒక అతను వచ్చి గోశాలకు పోతున్నా పదా అన్నాడు. అప్పటిదాకా నేను ఎప్పుడు గోశాలకు వెళ్ళలేదు, నాకేంటో తెలియదు, సరే ఏమీ లేక ఖాళీ కూర్చున్నా కదా అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి గోవులు పెట్టడం నాకైతే మంచిగా అనిపించింది. ఆ రోజు నేను రెగ్యులర్గా వెళ్తున్నా, లైఫ్ టర్న్ అయింది అన్నాడు. అంటే ఏమిటి, లైఫ్లో ఒక పాజిటివ్ రిలేటెడ్ సంబంధించిన సంఘటనలు మనకు స్టార్ట్ అవుతాయి, లేదా స్వప్న రూపంలో కొన్ని పాజిటివ్ సంఘటనలు మనకు కల్లోకి వస్తాయి, లేకపోతే ఎవరి ద్వారా ఒక బ్లెస్సింగ్ జరుగుతుంది, లేకపోతే కొన్ని అలాంటివన్నీ జరుగుతాయమ్మా.
ఇందాక అన్నారు మీరు ప్లేసులు కూడా మారుతాము అంటే ఉన్న Place ఇల్లు కూడా మారుతామంటారు, ఉన్న ఉద్యోగం మారుతామంటారు. లేదు, ఇల్లు మారుతారు మెయిన్ గా. మెయిన్ ఇల్లు నేను చూసిన ఉద్యోగం మారడం వల్ల రావడం అనేది కొన్ని రేర్ కేసెస్ లో చూశాను. అప్పటి వరకు వాళ్ళు చెప్పడం ఏంటంటే, అవునండి మేము ఆ ఇంట్లో ఉన్నంత కాలం చాలా ఇబ్బంది పడ్డాం, ఆఫ్టర్ దట్ మేము మారిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది అంటారు. ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళకి సెట్ అవ్వదు ఒక్కోసారి. అది మారాడు అంటే ఆ ఇల్లు వల్ల వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ వస్తూ ఉంటుంది. అయితే నేను వెరీ రీసెంట్ గా విన్నా గురువు గారు, మన జాతకం బాగుంటేనే మనం మంచి ఇంట్లో ఉంటామా? అవును. అది అంటే వాస్తవం. 4th హౌస్ బాగుండాలి. ఆ. అంటే జన్మ జాతకంలో 4వ స్థానం బాగుండాలి. 4వ స్థానం అంటే గృహము. ఉం. ఆ గృహస్థానం బాగుంది, ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇక్కడ మనకి రావడం వేరు, ఏదైనా మనం సంపాదించుకోవడం వేరు. అంటే ఎట్లాగా అంటే రెగ్యులర్గా లలిత సంబంధించి చేస్తున్నాము, లేదా రెగ్యులర్గా కామాక్షి అమ్మవారికి సంబంధించి ఏదైనా స్తోత్రం చేస్తున్నాం, లేదా శ్యామల దండకం చేస్తున్నాం, లేదా ఒక భగవత్ స్వరూపాన్ని నమ్ముకొని మీరు చేస్తూ వెళ్ళిపోయారు, ఆటోమేటిక్గా మీకు ఆ భగవంతుడు ఇస్తాడు రిజల్ట్. అయితే మీరు అనుకోవచ్చు, కొంతమంది అంటారు ఏమిటోనండి నేను చేస్తున్నా ఉన్నాను కొన్ని సంవత్సరాల నుంచి ఏమి ఇబ్బంది రాలేదు నాకు అంటారు. ఎంతో పాపం ఉంటుందమ్మా అప్పుడు. అంటే ఇంకా చాలా కర్మ మిగిలిపోతుంది. అంటే ఒక 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నప్పుడు మీరు ప్రతి నెల కట్టేదానికి 1 లక్ష రూపాయలు తీసుకున్నది కట్టడానికి చాలా తేడా ఉంటుంది కదా. అంతే కదా. ఇద్దరం లోన్స్ తీసుకున్నామంటే కానీ ఆయనది అయిపోయింది నాది ఉందంటే నువ్వు 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నావు, ఆ వ్యక్తి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాడు అని ఎలా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తాము. ఇంకా ఏదో కర్మ మిగిలిపోయింది. ఈ భగవత్ ఆరాధన చేయడం వల్ల మనం కొంత ప్రొటెక్ట్ అయి ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇట్లాగే నాకు ఒక క్లయింట్ ఉన్నాడు అనమాట. అతను ఏంటంటే ఆయన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లాగే నేను చెప్పాను, ఒకసారి బాగా గొడవలు అవుతున్నాయండి నాకు మా మిస్సెస్కి. అంటే నేను ఏమన్నానంటే, అయ్యా నీ మంత్రం చేసుకో క్లియర్ అవుతుంది అని చేస్తూ ఉన్నాడు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్యన గొడవలు తగ్గాయి. ఆయనకు ఒక రోజు ఉన్నట్టుండి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే, గురుగారు నిజంగానే ఈ మంత్రం వల్లే మేమిద్దరం కొట్టుకోవడం ఆగిపోయిందా అన్నాడు. అంటే నేనేమన్నానంటే, ఓ పని చేయి, మంత్రం చేయడం మానేసే ఒకసారి. ఇప్పుడు దీనివల్ల అవుతుందా లేదా అన్నప్పుడు దాన్ని ఆప్తేనే కదా తెలుస్తుంది. అంతే కదా. చేయడం మానేస్తే నీకు ప్రాక్టికాలిటీ తెలుస్తుంది. అంటే ఆయన అమ్మో నేను అలా చేయను అన్నాడు ఫస్ట్. తర్వాత ఏం చేశాడంటే కావాలని ఆపాడు కొంతకాలం. అసలు విపరీతమైన గొడవలు పెరిగిపోయేసరికి వెంటనే మళ్ళీ చేసి మళ్ళీ నాకు చెప్పాడు, ఏమండి నేను మీరు ఆ రోజు అన్నాను కానీ తర్వాత 10 రోజుల తర్వాత నీకు కావాలని మీరు అన్నారు కదా, ఏం జరుగుతుందో చూద్దామని ఆపాను. అంటే ఏంటంటే వాళ్ళకి 7వ స్థానానికి కేతు సంబంధాలు వచ్చిన దశ నడుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు జీవిత భాగస్వామితో విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంటాయి టైం నడుస్తున్నంతసేపు కూడా. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ మంత్రం చేస్తారో అమ్మవారి అనుగ్రహంతో అక్కడ ఒక రక్షణలాగా నిలబడి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఆగుతాయి. వాళ్ళు చేయకపోతే మళ్ళీ గొడవలు పెరుగుతాయి అన్నప్పుడు అప్పుడు నిజంగానే నిజమే నాకు ఇది ప్రాక్టికల్గా అర్థమైందని ఆయన ఒప్పుకున్నాడు ఆ రోజు. అది ప్రొటెక్షన్ లాగా ప్రొటెక్షన్ లా పనిచేసింది అది. ఇలాంటివి ప్రాక్టికల్ గా చూసినప్పుడే ఎక్కువ అర్థమవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీరు చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి చాలా బాగుంది. అంటే అదృష్ట సూచనలు ఇవా అని చెప్పి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది మనకి అదృష్టం రాబోతోంది, ధనయోగం రాబోతుంది అనే ముందు మనందరికీ కలిగే శకునాలు ఏంటి, సూచనలు ఏంటి, ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. సో మీకు కూడా ఇలాంటి కళలు, ఇలాంటి సూచనలు ఏమైనా వస్తే డెఫినెట్ గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.